నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమలలో ప్రక్షాళన, అది కాక వైసీపీ కుట్రలు, ఏంటి కథ? ఈ కథ గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు ప్యానల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. మేడం నమస్తే. సత్యమూర్తి గారు, లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, ఏదైతే తిరుమలలో జరిగినటువంటి ఒక స్టాంపిడ్ కావచ్చు, దాని వెనక ఉన్నటువంటి కుట్రలు కావచ్చు, అవి అయిపోయిన తర్వాత కూడా హాస్పిటల్ చేసిన రచ్చ కావచ్చు, అప్పుడే రప్ప అని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసేసారు. సో ఈసారి ఇంకొక అడుగు ముందుకు వేయబోతున్నారా? ఏం జరగబోతుంది? కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశాలు వాళ్ళ విష ప్రచారం అయితే జరుగుతూ వస్తున్నాయి. సో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తిరుమల కేంద్రంగా వైసీపీకి సంబంధించిన మీడియా వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళ పేపర్ అయిన సాక్షి టీవీలో రకరకాలుగా వాళ్ళు కొన్ని విషయాలని వాళ్ళు ప్రచారం చేస్తూ భక్తుల్ని తప్పుదోవ పట్టించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి, 31వ తారీఖు వైకుంఠ ద్వాదశి, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, అంటే కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా విశేషంగా భక్తులు వస్తారు. ఈ 3 తేదీలు కలిసి రావటం అనేది అది ఒక రకంగా మరి అది భగవంతుడి లీల. అక్కడ పనిచేసే అధికారులకు కానీ అనధికారులకు కానీ ఇది ఒక కఠినమైన పరీక్ష. అంటే ఇంతమంది భక్తులు వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి నాడు విపరీతంగా వస్తారు భక్తులు. ఆ రోజు పవిత్రమైన దినాలు కావటం వల్ల స్వామివారిని దర్శించుకుంటే మనకి పాపాలకి ప్రక్షాళన జరుగుతుందని, లేదు ఇంకా రకరకాలుగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని, రకరకాలుగా విశేషంగా భక్తులు వచ్చే రోజులు ఇవి. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఉన్నంత వరకు ఏదైనా మనకి సాధ్యమైనంత మేలు చేస్తే చేయగలగాలి. లేకపోతే గమ్మున ఎవడి పని ఆడు చేసుకుంటే భక్తులకు కూడా వాళ్ళకి అక్కడ ఏం సమాచారం ఇవ్వాలి అనేది టీటీడీ చూసుకుంటుంది. టీటీడీలో కూడా అధికారికంగా చైర్మనో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరో, లేకపోతే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరో వీళ్ళిచ్చే సమాచారాన్ని ప్రచారం చేయటం లేదా ప్రసారం చేయటం వల్ల భక్తులకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. పోలీసు హెచ్చరికలు అంటే తిరుపతి జిల్లా ఎస్పీ ఆయన ఇచ్చే సూచనలు అంతవరకు మనం ప్రచారం చేయగలిగితే భక్తులకు ఒక క్లారిటీ ఉంటుంది మనం ఏం చేయాలి అనేది. అట్లా కాకుండా మన ఇష్టం వచ్చింది మనం అక్కడ ఉన్న పరిస్థితిని మరింత కన్ఫ్యూజ్ చేయటానికి వీలుగా ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ ప్రధాన స్రవంతి మీడియా ద్వారా ప్రచారాలు చేసుకుంటూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే, దానివల్ల అట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందాము అన్న అటువంటి ఆలోచనలు ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళు దయచేసి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మనం వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనం తప్పకుండా కోరాలి. ఎందుకు అంటే మీకు అక్కడ ఏది జరిగినా కానీ మనం చూసాం. ప్రతి అంశాన్ని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక రాజకీయ దురుద్దేశంతో పొలిటికల్గా దాన్ని ఎట్లా వాడుకుందామా అని చూసే నేచర్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. అందుకని నా ఇదేంటి అంటే ఈ సాక్షి మీడియా కానీ లేకపోతే దీనికి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఈ టీమ్స్ కానీ చేస్తున్న ప్రచారాలని భక్తులు నమ్మవద్దు. మీకు ఏదైనా అధికారిక సమాచారం కావాలి అంటే డైరెక్ట్గా టీటీడీ నుంచి మెసేజ్లు వస్తూ ఉన్నాయి, చాలామందికి వస్తూ ఉన్నాయి. టీటీడీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు, అప్డేట్స్ రెగ్యులర్గా పెడుతూ ఉన్నారు. లేదు ఎస్విబిసి ఛానల్ పెట్టుకున్నా కానీ మనకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఏమేంటి, ఎట్లా చేయాలి, భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో రాబోతూ ఉన్నారు, వాళ్ళకి చేస్తున్న ఏర్పాట్లు ఏంటి
అనేది జాగ్రత్తగా గమనించుకొని భక్తులు ప్రవర్తించాలి తప్ప ఇంకోటి ఏంటి అంటే ఈ ఈ దుష్ట మీడియా చేసే ప్రచారానికి లోనై ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దని నేను నా తరఫు నుంచి కూడా నేను భక్తులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే కనకదుర్గ గారు గతంలో కూడా చూసాం ఎన్నో రకాలైనటువంటి ఒక అవినీతి కావచ్చు, మనం చూస్తున్నాం పరకమని కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, అదేవిధంగా ఏదైతే బాగా తాపడానికి సంబంధించి దాదాపు 50 కిలోల చోరీ కావచ్చు, ఇన్ని చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా దేవుడి మీద భక్తి కానీ, భయం కానీ, గౌరవం కానీ ఏమీ లేకుండా మళ్ళీ ఇప్పుడు ఒక విషయం చిమ్మేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు వాళ్ళ గురించి? మీరు చాలా పదాలు చెప్పారు, భక్తి, గౌరవం, అవన్నీ వాళ్ళకెందుకు ఉంటాయి? అవి ఉండుంటే ఈయన చెయ్యరు కదండి. ఇప్పుడు ఈయన అక్రమాలు అవినీతులు చెయ్యరు కదా, అవి లేదు కాబట్టే వాళ్ళ దృష్టి అంతా కూడా ఎలా దోచుకోవాలి తిరుమలని అంతవరకే. తిరుమల అనేది వాళ్ళకు ఒక నిధి, పెన్నిధి. వెంకటేశ్వర స్వామి అనేవాడు దేవుడు కాదు, వెంకటేశ్వర స్వామి అనేవాడు ఒక అక్షయ పాత్ర వాళ్ళకి. అందుకని వాళ్ళు వెంకటేశ్వర స్వామికి అంటే ఎలా కుట్రలు చేసి మనం ఈ పేరు చెడగొట్టాలి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో మంచి పనులు చేయాలని చూస్తోంది, తిరుమలలో అవినీతిని బయటకు తీస్తోంది, మనని బయటకు తీసుకొస్తుంది, మన పేర్లు బదనాం చేస్తోంది. క్రిందటి సంవత్సరం మనం ఏదైతే చేశామో అలాగే చాలా చేశారు కదా. గోవులు సరిగా చూడలేదన్నారు, వైకుంఠ ఏకాదశికి ఏదో స్టాంపీడ్ అయిపోయిందన్నారు. ఇప్పుడు చాలా చోట్ల చాలా సందర్భాల్లో స్టాంపీడ్లు అవుతాయి. ఒకప్పుడు మహాకుంభమేళాలో కూడా అయింది. అంటే దాన్ని మీరు నియంత్రించలేరు. అంత ప్రేమ ఉంటే వైసీపీ వాళ్ళు ఏం చేయాలంటే, నిజంగా వాళ్ళకి దేవుడి మీద భక్తి ఉండి మీరు అన్న పదాలన్నీ వాళ్ళకు ఉంటే, వాళ్ళు జట్లుగా యువతని అక్కడ పెట్టి, ఇగో మీరు ఈ క్యూ లైన్ సవ్యంగా వెళ్ళేలా చూడండి, ఇక్కడ భక్తులు ఎక్కువ మంది వస్తున్నారా, మీరు అన్నపానీయాలు ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని నియంత్రించండి, చక్కగా వాళ్ళని మీరు లైన్లో పంపించండి. ఇది అంటే అది అపోజిషనా అధికార పార్టీయా పక్కన పెట్టండి, నేను వైసీపీకి ఇస్తున్న సూచన అవి చెయ్యాలి. అవి మానేసి ఇక్కడ ఏదో అయిపోతుంది, ఇక్కడ వైకుంఠ ఏకాదశి వస్తోంది, ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది అని అంటే మీరు రాకుండా ఈ కూటమి ప్రభుత్వం చూస్తోంది అని ఒక నెగిటివ్ ఇదిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కుట్ర ఏంటంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఒక్కసారి వచ్చేయాలి, ఇప్పుడు టోకెన్స్ లేకుండా మీరు వచ్చేయాలి, వచ్చేసి అక్కడ ఒక ఖయాస్ క్రియేట్ చేసి మళ్ళీ ఒక స్టాంపీడ్ తీసుకొచ్చేయాలి. అందుకు వాళ్ళ మనుషులే వస్తారేమో చూసుకోండి, అది నాకు తెలియదు. నిజమైన భక్తులు కాకుండా దొంగ భక్తుల్ని తీసుకొస్తారా, ఇది వాళ్ళ కుట్రని నాకు అనిపిస్తోంది. అంటే ఏదో ఒకటి చెయ్యాలి. అందులో ఇందాక సత్యమూర్తి గారు చెప్పడం 3 రోజులు వరుసగా రావడం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, మనకి ద్వాదశి కూడా పర్వదినం, మళ్ళా నెక్స్ట్ ఇంకో రోజు సెలవు. సో 3 రోజులు వాళ్ళు ఏం కుట్రలు చేశారో ఇంటెలిజెన్స్ కనుక్కోవాలి. వాళ్ళ సాక్షిలో వాళ్ళు నిరంతరాయంగా స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఇది జరుగుతోంది, అక్కడ అది పెట్టారు, ఇక్కడ ఈ టోకెన్లు అన్నారు. అంటే అదే వాళ్ళ దృష్టి ఎంతసేపు ఇవాళ హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, లేకపోతే హిందూ భక్తులు నాకు చూసారా మిమ్మల్ని రావద్దు అంటున్నారు వాళ్ళు అన్నట్టు ఒక నెగిటివ్ ఇది క్రియేట్ చేయడం, అంతే తప్ప ఇప్పుడు నిజంగా సాక్షికి నిజంగా తిరుపతిలో ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, మరొక అంతకుముందు చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి గారు ఏం చేసి ఉండాలి వాళ్ళ సాక్షిలో, బాబు వైకుంఠ ఏకాదశి ఎక్కువ మంది భక్తులు రావాలని ఉంటుంది, మీకు కాదని అంటలేదు, ఇంతమందిని అక్కడ అకామిడేట్ చేయలేరు, కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం నిబంధనలు పెట్టిందో దాన్ని పాటించండి అని మర్యాదగా చెప్తే, వాళ్ళు ఇవాళ పెద్దిరెడ్డి బయటకు వచ్చి మీ సంగతి తేలుస్తాను, మేము మళ్ళీ వస్తాం అంటున్నాడు కదా. సరే సంగతి తేల్చడం పక్కన పెడితే ఏమో మళ్ళీ వస్తారేమో పొరపాటున అన్నాను. అంటే ఏదైనా కొంచెం ఒక దారి ఏర్పడచ్చు, ఓకే వీళ్ళలో కొద్దిగా మార్పు వచ్చింది, ప్రజలు ఒక్క పిసరు వాళ్ళ మీద మంచి దృష్టి పెట్టచ్చు. అలా కాకుండా వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా నెగిటివ్ చేస్తోంది, ఈ ఈవో ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఈ చైర్మన్ ఇలా చేస్తున్నాడు, లేదా చంద్రబాబు నాయుడు ఇలా చెప్పారు, సో మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా చెప్తున్నారు. అలా కాదు. వైకుంఠ ఏకాదశికి ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది, ఆ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలని ఉంటుంది, ఎవరు కాదని అంటలేదు. కానీ అది అందరికీ అవకాశం లేదు కదా. స్వామి ఎవరికి అనుగ్రహం ఇస్తే ఒకటండి, తిరుమల మాత్రం మనం అనుకుంటే వెళ్ళలేం. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళలేను, వెంకటేశ్వర స్వామి పిలవాలి మనని, మనం అదొక్కటి మనసులో పెట్టుకోవాలి.
ఓకే దేవుడు నిజంగా నన్ను పిలిస్తే నేను వెళ్తాను, లేకపోతే వీళ్ళు ఏ నియమ నిబంధనలు పెడితే దానికి నేను అనుగుణంగా ప్రవర్తిస్తాను అని మనం అనుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళి మనం ఇబ్బంది పడి పక్కవాడిని ఇబ్బంది పెట్టడం కంట ఆ స్వామి పిలుపు కోసం ఎదురు చూద్దామని అనుకోవాలి మనం. నా ఉద్దేశం అయితే అది. అందుకని వైకుంఠ ఏకాదశికి దయచేసి భక్తులందరూ కూడా మీరు తోపులాటకు వెళ్ళకండి. ముందు వాళ్ళు వెళ్ళాక మీరు కొంచెం గ్యాప్ తీసుకోండి. అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఒకళ్ళకి. మిమ్మల్ని ఆనుకుని నేను ఉండక్కర్లా. మనకు వస్తుంది అవకాశం. తోసుకుని వెళ్ళిపోయి మనం దేవుణ్ణి చూడడానికి మనం ప్రశాంత చిత్తంతో వెళ్ళాలి. మీరు అక్కడ ఆలోచించాల్సింది ఏంటి? ఓకే దేవుడే పిలుస్తాడు నన్ను అని వెంకటేశ్వర స్వామిని గోవిందనామాలు అనుకుంటూ మనం వెళ్ళాం అనుకోండి, అదే నమో వెంకటేశ అనుకున్నా చాలు. అప్పుడు మీకు మార్గం అదే సుగమం అయిపోతుంది. ఎవరినెవ్వరూ దోసుకోక్కర్లా. అప్పుడు ఈ స్టాంపేడ్లు జరగవు. హిందూ భక్తుల మీద ఒక నెగిటివిటీ రాదు. ఈ భక్తులంతే వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటారు, వీళ్ళకి వెళ్ళాలని ఆత్రం, దేవుణ్ణి చూడాలని ఆత్రం అందరికీ ఉంటుంది. నేనేం కాదని అంటల్లా, అందులో ఏం తప్పు లేదు. కాకపోతే కొంచెం సంయమనం పాటించాలి. దేవుడా నాకు నువ్వే మార్గం చూపించు అనుకుంటూ ఆయన పేరు మనం తలుచుకుంటే ఖచ్చితంగా మనకి దర్శనం అలవోకగా అయిపోతుంది. మన ఆశించని రీతిలో, మన ఊహించని రీతిలో అద్భుత దర్శనం అవుతుంది మనకి. కాబట్టి ఇవాళ వైకుంఠ ఏకాదశికి భక్తులందరూ ఆలోచించాల్సింది ఇదండి. సాక్షి వాళ్ళు ఏమి ఇచ్చారు, లేకపోతే ఇంకెవరో ఏదో చెప్పారు నెగిటివ్ అవ్వద్దు. మన పండగలు, మన దేవుడు, మన వెంకటేశ్వర స్వామిని మనం ప్రశాంత చిత్తంతో దర్శించుకుందాం. ఒకవేళ దర్శనం దొరకకపోతే ఓకే, ఆయనే అనుగ్రహిస్తాడు, ఎప్పుడో మనని రమ్మంటారు, మనం మన ఇంట్లోనే వైకుంఠ ఏకాదశి చేసుకుందామని మనకి మనమే చెప్పుకోవాలి. మన మనసుని మనమే స్వాంతనపరచుకోవాలి. ఇందాక కనకదుర్గ గారు కుంభమేళా గురించి చెప్పారు. ఈ సందర్భంగా కుంభమేళా గురించి చెప్పాలి అంటే, కుంభమేళా జరిగిన దాదాపు 30-40 రోజుల్లో 15 సార్లు స్టాంపేడ్ జరిగింది మొన్న ముగిసిన కుంభమేళాలో. కాకపోతే అక్కడ ఏం చేశారు అంటే, స్థానిక పోలీస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కలిసి కూర్చొని మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పారు, మనందరం స్థానికంగా ఉండేవాళ్ళం, మేము ఇక్కడ పోలీసు ఉద్యోగాలు చేస్తున్నాం, రక్షణ కల్పిస్తున్నాం, లక్షలాది మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తున్నది, మీరు ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని మీరు రిపోర్టు చేయటం వల్ల వచ్చే భక్తులకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది వాళ్ళల్లో. అందుకని దయచేసి మీరందరూ కూడా సహకరించండి. మీరు మీ మాధ్యమాల ద్వారా మేము ఏది అఫీషియల్గా ప్రకటిస్తామో అదే ప్రసారం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, ఆ కుంభమేళాలో ఒక దాదాపుగా 15 యాక్సిడెంట్స్ జరిగినాయి నాకు తెలిసి. జరిగితే ఎవరూ కూడా రిపోర్ట్ చేయలే. ఒకళ్ళిద్దరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడైనా చిచోరగాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా, వాళ్ళు చేస్తే వెంటనే సాటి జర్నలిస్టులే బలానా వాడు చేస్తున్నాడని చెప్పి పోలీసులకి సమాచారం ఇస్తే పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చారు. మేము చెప్పేది సదుద్దేశంతో చెప్తున్నామయ్యా, మీరు ఈ వార్తల్ని కవర్ చేయకూడదని కాదు, మీరు చెప్పకూడదని కాదు, మీరు చెప్పటం వల్ల భక్తులు మళ్ళీ ఆవేశానికి లోనైతే మరిన్ని ప్రమాదాలు జరుగుతాయి, అందుకు చెప్తున్నాం అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. నేను మహాకుంభమేళా ఆఖరి రోజున వెళ్ళాను. నేను ఆఖరి రోజున, ఆ రోజు శివరాత్రి కూడా, నేను ఆ రోజు శివరాత్రి రోజు అయోధ్యలో ఉన్నా. నేను అయోధ్య రామ మందిరంలో నేను ఉంటే, అక్కడ నేను సహజంగా మనం జర్నలిస్టులం కాబట్టి అక్కడ హెవీ పోలీస్ ఫోర్స్ ఉన్నది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఉన్నారనమాట. అక్కడ నాకు డౌట్ వచ్చి నాకెందుకో కొంచెం, అదిగాక నేను కొంచెం క్రైమ్ రిపోర్టర్గా కూడా పనిచేశాను కాబట్టి నాకు ఏదో డౌట్ వచ్చి నేను ఒక బిఎస్ఎఫ్ అతనితోటి కొంచెం పరిచయం పెంచుకొని
నేను కూడా జర్నలిస్ట్ని అని చెప్పి అతనితో ఏం జరిగింది, ఇంత పెద్ద ఫోర్స్ ఇక్కడ ఎందుకున్నది, మీరు క్యూ లైన్లన్నీ కంట్రోల్ చేయడానికి ఇంత పెద్ద సంఖ్యలో మిమ్మల్ని ఎందుకు పెట్టారని చెప్పి నేను అడిగితే ఆ ఆఫీసరు ఏం చెప్పాడు అంటే, సార్ మీరు చాలా మంచిగా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని మీరు ఎక్కడా కూడా మీ మీడియాలో ఎక్కడా కూడా వేయమాకండి అని చెప్పి మరీ చెప్పాడు. ఏంటి అంటే అంతకు ముందు రోజు అయోధ్యలో క్యూ లైన్లలో ఇది జరిగి తొక్కిసలాట జరిగి 5 చనిపోయారు. ఎవరికి తెలియదు. ఆ లోకల్ స్థానిక జర్నలిస్టులందరినీ కూడా టెంపుల్ అథారిటీస్ పిలిచి ఇదే రిక్వెస్ట్ చేసినాయి, మీరు ఇక్కడ ఇన్సిడెంట్స్ జరగటానికి అవకాశం ఉంటుంది. కుంభమేళాకు వచ్చిన భక్తులందరూ అయోధ్య వస్తున్నారు, మొత్తం అయోధ్య మొత్తం క్రిక్కిరిసిపోయి ఉన్నది, మేము మా ఏర్పాట్లు మేము చేస్తున్నాం, దయచేసి మీరు సహకరించండి, తప్పుడు వార్తలు మీరు ప్రసారం చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసినందువల్ల అథారిటీసు రిక్వెస్ట్ చేయటం వల్ల వాళ్ళు ఆ వార్త వెయ్యకపోవటం వల్ల, వాళ్ళ వార్తని ప్రసారం చేయకపోవటం వల్ల ఆ నెక్స్ట్ డే వచ్చిన భక్తులు ఎవ్వరికీ కూడా ఈ ఇన్సిడెంట్ గురించి తెలియదు. నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి నేను అడిగి తెలుసుకున్నాను, అది నా ఇంట్రెస్ట్, నా ఉద్యోగమే అది కాబట్టి. కానీ నేను ఎక్కడ ప్రసారం చేయలేదు, ఇప్పుడే చెప్తున్నాను మీతోటి. అందరూ కోఆపరేట్ చేయడం ద్వారా ఆ నెక్స్ట్ డే వచ్చిన భక్తులందరికీ ఆ విషయం తెలియదు కాబట్టి ఎటువంటి కంగారు లేకుండా భారీ ఎత్తున క్యూ లైన్లు ఉన్నా కానీ వాళ్ళు క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. అందుకని నేను తిరుమలలో ఉన్న ఈ సోషల్ మీడియా లేకపోతే ఈ ఇతరత్ర మీడియా వాళ్ళందరికీ కూడా, వెబ్సైట్లో వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి, రెగ్యులర్ మీడియాకి, వీళ్ళందరికీ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని కూడా పిలిచి టీటీడీ అధికారులు మీతో మాట్లాడుతూనే ఉన్నారు, మీరు దయచేసి మీరు భక్తులని ప్రవోక్ చేసే వార్తల్ని మీరు ప్రసారం చేయమాకండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు వార్తల్ని మీరు ప్రచారం చేయమాకండి. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా దాన్ని సాధ్యమైనంత వరకు కప్పిపుచ్చటానికి ప్రయత్నం చేయండి. ఇది మీకోసం కాదు, నా కోసం కాదు, భక్తుల కోసం, స్వామివారి పవిత్రతని కాపాడటం కోసం ఇది ఒక దైవ కార్యంగా భావించండి. నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నాను అంటే, క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగింది అని చెప్పి నిన్న సాక్షి వేసింది, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానికి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వస్తే అక్కడ నిజంగా తొక్కిసలాట జరగలేదు. ఒక కుటుంబం వాళ్ళు ఒక 20 మందో 25 మందో వచ్చారు, వాళ్ళల్లో వాళ్ళు పరాచికాలు ఆడుకుంటూ తోసుకుంటున్న విజువల్స్ని తీసి క్యూ లైన్లో తొక్కిసలాట జరిగిందని వేశారు. నేను మీకు కుంభమేళాలో జరిగిన విషయాలనే బయటికి రాకుండా అక్కడ ప్రెస్ వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఈ సాక్షి మీడియా జరగని విషయాలను కూడా జరిగినట్టుగా చూపిస్తున్నది. ఎంత తేడా చూడండి, ఎంత నీచమైన ప్రవృత్తో మీరు గమనించండి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకపోయినా కానీ జరిగిందని ప్రచారం చేసే ఈ సాక్షి మీడియాని, ఈ సాక్షి రిపోర్టర్లని మీరందరూ మామూలుగా, అంటే సాధారణంగా ఏ పార్టీ అఫిలియేషన్ లేకుండా పనిచేసే జర్నలిస్టులు అందరూ బహిష్కరించండి, వాళ్ళ కోఆపరేట్ చేయమాకండి. వాళ్ళు ఏం విధ్వంసం చేయదలుచుకుంటారో చేయనివ్వండి. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు స్వామివారి ఇంట్రెస్ట్ను కూడా పణంగా పెట్టి చేసుకుంటాము అంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. ఈరోజు ఇప్పటికి కూడా, ఇంకా ఇప్పుడు మనం మాట్లాడే టైంకి కూడా సాక్షి మీడియా ప్రచారం చేస్తూనే ఉన్నది. సాధారణ భక్తులకు అనుమతి లేదని చెప్తున్నారు, వెళ్ళగొడుతున్నారు అని చెప్పి ఇందాక కనకదుర్గ గారు అదే విషయాన్ని ప్రస్తావించారు. మీరు ఆలోచించండి, అక్కడ ఎంతమంది రాగలుగుతారు, ఎంతమంది పట్టగలుగుతారు, ఎంతమంది ఆ లక్కీ డిప్ ఎంతమందికి వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏంటి అనేది మీ స్వామివారి మీ కటాక్షం మీద ఆధారపడి ఉంటుంది. అట్లా అనుకొని మీరు ఆగండి.
ఈ ఈ సాక్షి మీడియా, ఈ దుష్ట మీడియా చేసే ప్రచారాలకి మీరు ప్రభావితులు కామాకండి. ఈ సాక్షి మీడియా ఆగదు. నేను ఇన్ని మంచి మాటలు చెప్పాను కదా, సాక్షి మీడియాలో ఏమన్నా పరివర్తన వస్తుందా? రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకు అంటే వాళ్ళు ఒక రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు, రాజకీయ ఉద్దేశాలతోటి. ఇన్ని అరాచకాలు జరుగుతుంటేనే వాళ్ళు నోరు మెదపరు. ఏమి జరగకపోయినా కానీ ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. అందుకని సాక్షి మీడియాకి మీరెవరో కోఆపరేట్ చేయమాకండి. వాళ్ళు నేను భక్తులకు కూడా చెబుతున్నా, సాక్షి మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి కానీ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే విషయాలు కానీ, మీరు జనవరి 1 తారీఖున జరిగే ఉత్సవాలకు సంబంధించి కానీ ఏ వార్తలు సాక్షి మీడియాలో వచ్చినా మీరు నమ్మద్దు, మీరు వెరిఫై చేసుకోండి. మీరు స్థానికంగా ఉండే జర్నలిస్టులందరూ కూడా ఈ సాక్షి మీడియాని బహిష్కరించండి. సాక్షి రిపోర్టర్ని మీరు కనీసం ఈ 15 రోజులు సంక్రాంతి వెళ్ళిపోయిన దాకా అయినా సరే మీ స్నేహాలని పక్కన పెట్టి ఈ సాక్షి వాళ్ళకి మీరు సహకరించమాకండి, వాళ్ళ కోఆపరేట్ చేయమాకండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు మై ఫెలో జర్నలిస్ట్. అందరూ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా దీన్నే విషయాన్ని పాటించండి. దయచేసి మీకు సంబంధించి మీ వ్యూయర్షిప్ మీ దీనికోసం అని చెప్పి మీరు సాక్షి మీడియా చేసినట్టు మీరు ప్రవర్తించమాకండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. కనకదుర్గ గారు, సత్యమూర్తి గారు చెప్తున్నట్టుగా ఏదైతే అక్కడ అయోధ్యలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఆయన గుర్తు చేశారు. సో ఇక్కడికి వచ్చేసరికి వైసీపీ కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన మీద పడ్డటువంటి ఒక మరక కావచ్చు, నింద కావచ్చు, పరుల పైన కూడా వేసేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో ఆయన ఉంటారని చెప్పి అందరికీ తెలిసింది. ఆయన 16 నెలలు జైలుకి వెళ్ళినందుకు అక్రమంగా 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చారు. అదేవిధంగా చూసుకుంటుంటే ఇక్కడ టీటీడీకి సంబంధించి అటు కల్తీనేయి కావచ్చు, పరకామణి కావచ్చు, లేదంటే వాడు గోవిందరావుకి సంబంధించి ఒక 50 కిలోల బంగారం కావచ్చు, ఇలా ఎన్నో మనం చూసాం. ఇప్పుడు ఈ నిందను కూడా ఏదో ఒక రకంగా వెయ్యాలి అనుకున్నప్పుడు ఎట్లనో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం కావచ్చు, అలాంటివి ఏది చేయరు. కాబట్టి ఇలాంటి స్టాంపిడ్లు వాళ్ళు బలవంతంగా చేయించే అవకాశాలు ఉన్నాయని చెప్పి గతంలో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే చేసే అవకాశాలు ఉన్నాయా అంటే టీటీడీకి సంబంధించిన ఒక మరకం తీసుకొచ్చేసి రుద్దడానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? మొన్న తుఫాన్ వచ్చినప్పుడు, ఈ తుఫాన్ కాదు అంతకుముందు తుఫాన్ వచ్చినప్పుడు 60 మందో ఎంతమందో చచ్చిపోయారు అన్నాడు. అంటే మీరు సాక్షి వాళ్ళు చేసే పని ఏంటంటే నిజంగా అక్కడ స్టాంపీడ్ జరగక్కర్లా. ఇప్పుడు అక్కడ జరిగితే జరగద్దు అని వాళ్ళు రాయమన్నారంటే ఒక మంచి కారణం అది. ఎప్పుడూ కూడా మనం నెగిటివ్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయకూడదు. ఈవెన్ రిపోర్టింగ్లో కూడా మనకు చెప్పేది అదే. కానీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే ఈ క్రైమ్ కానీ లేకపోతే ఏదైనా ఒక చెడు జరిగితే సోషల్ మీడియాలో మీకు వ్యూవర్షిప్ కోసం అని దీన్ని హైప్ చేయడం అలవాటైపోయింది. మామూలుగా మనకు తెలుసు, ఒకప్పుడు ఈనాడు పేపర్ తెల్లారులే చూస్తే మీకు ఫోటోలు అవంతా ఇలాగ రక్తం మరకలు యాక్సిడెంట్లీ ఉంటే దాని మీద కోర్టు తీర్పు కూడా వచ్చింది. అంటే ఎప్పుడూ కూడా ప్రజలకి భయాందోళన కలిగించేవేవి కూడా ప్రొజెక్షన్ ఉండకూడదు. అయితే ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వైసీపీ వాళ్ళు అక్కడ జరగకపోయినా జరిగిందని చెప్తారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టారు, ప్రచారం మొదలుపెట్టారంటే వాళ్ళు ప్రచారకర్తలుగా బాగా పనికొస్తారు. దేనికి? నెగిటివ్ దానికి. ఎవరు? వైసీపీ వాళ్ళు. అందుకని ముందు నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఇందులో ఆరితేరారు వాళ్ళు. మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డికి ఒక కోపం ఉంది, ఒక కసి ఉంది అని. 16 నెలలు ఆయన అరెస్ట్ అవ్వడానికి ఆయన 43,500 కోట్లు తిన్నాడు, అరెస్ట్ అయ్యాడు. చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటండి? నిన్న కూడా పొన్నవాళ్ళు ఏడుస్తున్నాడు కదా, ఈయన నెల రూపాయి అన్ని కేసులు కొట్టేయించుకున్నాడు అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉండడానికి ఆయన కొట్టేయించుకున్నాడు. ఆయన ఏం మాట్లాడతాడు అంటే? నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ మెంటాలిటీ మీకు చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా రేపొద్దున్న ఏమైనా జరిగినా కూడా మీరు బాధ్యుల్ని చేయాల్సింది వైసీపీని, ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి వర్గాన్ని. అది మాత్రం మీరు మర్చిపోకూడదు. వైకుంఠ ఏకాదశికి కానీ ఏమైనా అంటే ఊహించని విధంగా ఏమైనా జరిగితే తిరుమలలో ఖచ్చితంగా దానికి బాధ్యులు మాత్రం కరుణాకర్ రెడ్డి. అందుకని ఇప్పటి నుంచి కరుణాకర్ రెడ్డి ఆయన వర్గం మీద ఒక కన్ను వేసి ఉంచాలి ఇంటెలిజెన్స్. రెండోది, నిజంగా ఏమీ జరగదు, జరగకపోయినా జరిగినట్టు ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు.
ఆ ఫేక్ వార్తలను కూడా మీరు ప్రూవ్ చేసేలాగా ఉండాలి. వాళ్ళు సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇస్తారు, సాక్షిలో ట్రోలింగ్ ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ స్క్రోలింగ్ని మీరు ఆపించాలి. దీనికి ఏం చేస్తారో నాకు తెలియదు. సాక్షిని మీరు స్టాప్ చేయించగలిగితే చేయించండి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా తిరుమలలో అసలు సాక్షి ఎంట్రీ లేకుండా చేయండి. నాట్ ఓన్లీ సాక్షి, హూ ఎవర్ సపోర్ట్స్ వైసీపీ దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎంట్రీ ఇన్ తిరుమల ఈ 10 రోజులు. అది ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు నిరోధించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేది కాబట్టి ప్రజల అంటే వాళ్ళ మంచి దృష్టిలో పెట్టుకుని ఈ పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు భయంతో కకావికలమైపోయి ప్రజలు పరిగెట్టే కంట, తోపులాట్లు జరిగే కంట ముందు నుంచి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవండి. ప్రజలు చక్కగా దర్శనాలు చేసుకుని వచ్చేస్తారు. ఇంకొకటి ఇందాక నేను మాట్లాడినా వారు మాట్లాడినా, ఇప్పుడు ఎన్నో తారీఖు వరకు మీకు అవకాశం ఉంది, ఎన్నో తారీఖు వరకు మీకు అవకాశం లేదు అనేది మీరు క్లియర్ కట్గా చూసుకోండి. ఈ స్టాంపీడ్కి భయపడే మీకు అట్లాంటి ఒక సజెషన్స్ ఇస్తూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి లేదు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు ఏ కాస్ట్తో వెళ్తున్నారో ఆలోచించుకోండి, ఎట్ వాట్ కాస్ట్ యు ఆర్ గోయింగ్ అనేది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ప్రభుత్వం చెప్పిన సూచనలు మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కాక గొలుసు లాగొద్దంటే లాక్కూడదు, లాగితే నీకు ఫైన్. అట్లా మనకి ఏ ఫైన్ పడుతుందో మనకు తెలియదు. కాబట్టి ఏ రోజుల్లో మనం వెళ్ళొచ్చు, మీకు వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ ఉంది వెళ్ళండి. లేదు ఎన్నో తారీఖు నుంచి ఎన్నో తారీఖు వరకు, మీకు 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మీకు మామూలు దర్శనం ఉందా, మీకు టోకెన్ ఉందా వెళ్ళండి. తర్వాత లోకల్ వాళ్ళకి 8 నుంచో లేకపోతే 5 నుంచో ఏదో 3 రోజుల వాళ్ళకి రోజుకి 5,000 టోకెన్లు ఇచ్చారు. సో నేను అనేది ఏంటంటే మీరు ఆ పద్ధతి పాటించండి. వాళ్ళు ఏం చెప్పారో దాన్ని పాటించారనుకోండి, అప్పుడు ఎటువంటి సంఘటనలు జరగవు, మీరు సజావుగా వెళ్ళొచ్చేస్తారు. ఇప్పుడు నేను చూడలేదు, నాకు ఇంకోసారి దేవుడు అవకాశం ఇస్తాడు, ఏముంది అందులో? ఎందుకో దేవుడు మీకు సంకేతం ఇస్తున్నాడమ్మా, నువ్వు రాకమ్మా, ఎందుకు నువ్వు హ్యాపీగా కలకాలం ఉండాలి అని చెప్తున్నాడేమో, అలా అనుకోవచ్చుగా. అంటే నేను అనేది ప్రతి దాంట్లోంచి ఒక నెగిటివ్ కోణంలోకి వెళ్లకుండా మనం పాజిటివ్గా థింక్ చేసి ఏ అంశమైనా సరే, ఇప్పుడు దేవుడనే కాదు, ఈవెన్ మనం కూటమి మీద ఒక నింద వేసేటప్పుడు, కూటమి గురించి ఒక నెగిటివ్ మాట్లాడేటప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ నెగిటివ్ వాళ్ళు చెప్పిన దాంట్లోంచి పాజిటివ్ తీసుకుంటే అది మనకి ఖచ్చితంగా మంచిగా పరిణమిస్తుంది. నా ఉద్దేశం అది. మన దృష్టికోణం ఎప్పుడూ కూడా నెగిటివ్ మీద ఉండకూడదు, ఏ విషయంలో అయినా సరే, ముఖ్యంగా దేవుడి విషయంలో అసలు ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు కొంచెం ఆలోచించుకుని, ఓకే ఇప్పుడు కాదు రేపు వెళ్దాంలే, ఈ 4 రోజులు అయిపోయి హడావిడి అయిపోయి మనకి మళ్ళీ సెలవులు దొరకకపోతాయా, సెలవు రోజుల్లోనే పండగ రోజుల్లోనే ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించుకుంటే వాళ్ళు బాగుంటారు, తక్కిన వాళ్ళు బాగుంటారండి. మనం చేసే అంటే ఆ తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకునే వాటి వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడకూడదు. సో ఈ ముక్కోటి ఏకాదశి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరంగా సాగాలండి. ఎవరెవరికి దర్శనాలు అవుతాయో వాళ్ళు చక్కగా దర్శనాలు అవ్వాలి, మంచిగా అవ్వాలని మాత్రం కోరుకుందాం. ఇక్కడ సాక్షి ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, ఒక ఇది పెట్టారు, ఒక ఫోటో పెట్టారు, ఇనుప కంచెల మధ్య చిక్కుకుని అవస్థలు పడుతున్న భక్తులు, ఇది రాశాడు కదా. అసలు ఈ రాసిన వాడిని ఏమనాలి? అక్కడ 31 కంపార్ట్మెంట్లు ఉంటే 31 కంపార్ట్మెంట్లు ఫుల్ అయినాయి. ఫుల్ అయ్యి ఎక్సెస్ వస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ మనందరికీ తెలుసు, క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటిన తర్వాత మీకు ఇంకా బ్యారికేడ్లు కంటిన్యూ అవుతాయి. ఆ బ్యారికేడ్ల లోపల మధ్యలో నుంచి జొరబడకుండా మీకు ఆ ఫెన్సింగ్ తీగలు ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం ఇంకా చాలా కిలోమీటర్ల లెక్కన ఉంటుంది. అవన్నీ కూడా ఫెన్సింగ్ తోటే కప్పబడి ఉంటాయి, మధ్యలో ఎవరు దూరకుండా భక్తులకి గాలి ఆడేలాగా. ఆ తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత భక్తులు మామూలుగా రోడ్డు మీద నిలబడి కోనేరు వరకు క్యూ లైన్లో నిలబడి ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేవి. అట్లా సర్వసాధారణంగా జరిగేవి. కంపార్ట్మెంట్లన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళు క్యూ లైన్లో చక్కగా నిలబడి ఉంటే ఈ సాక్షివాడు ఆ ఫోటో వేసి
ఇనప కంచెల మధ్య చిక్కుకొని అవస్థలు పడుతున్న భక్తులు. ఏమన్నా బుర్ర బుద్ధి ఉందా? బుద్ధి జ్ఞానం బుర్ర ఏమన్నా ఉన్నాయా నీకు? ఎక్సెస్గా వచ్చే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్ అయిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో ఇక్కడ కాకపోతే ఇంకెక్కడన్నా నిలబెట్టాడా? ఏమి రాస్తాడు? ఏం వార్తలు? ఇదిట సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీశైలం క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ఏడుపు పొద్దున లేచిన దగ్గర నుంచి ఏడుపు భక్తులు వస్తున్నారు, ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. మీరు రాకండి నిండిపోతే అని చెప్పాలి. అసలు వాడికి ఏం సంబంధం అండి? వాడికి ఏం సంబంధం అండి? అసలు వాడిని నిజంగా రాయదలుచుకుంటా ఫలితంగా భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిజంగా ఎటువంటి ఈ పద ప్రయోగాలు చేసుకుంటూ భక్తుల్ని రెచ్చగొడుతూ ఆవేశానికి లోనయ్యేలాగా చేస్తున్న వీళ్ళు నిజమైన సంఘ విద్రోహ శక్తులు. నీకు చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. రోజు 7 ఇంట్లో కూర్చొని ఈ పబ్లిక్లోకి వచ్చి ఈ దౌర్భాగ్యాన్ని ఎందుకు ప్రజల మీద రుద్దుతున్నావు? నీ క్యూ కాంప్లెక్స్లో ఫుల్ అయిపోయిన తర్వాత భక్తులు ఆ క్యూ లైన్లో తప్ప ఇంకెక్కడ నిలబడతారో చెప్పు. అది రాయ్. అక్కడ తప్ప ఇంకెక్కడ నిలబెట్టాలి చెప్పు. ఇనప కంచెలట. ఏమేమి రాస్తాడు, ఏమి మాట్లాడతారు వీళ్ళు? ఇనప కంచెలు అవి కొత్తగా పెట్టారా? ఈరోజు నిన్న ఇవాళ పెట్టారు అక్కడ? అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి క్యూ లైన్లలో మధ్యలో జ్వరపడకుండా ఫెన్సింగ్ వేశారు. అది కూడా ఏదో సిమెంట్ తోటి కట్టడమో లేదా చెక్కతోటి కట్టడం కడితే భక్తులకు ఊపిరాడదు కదా. అందుకని ఫెన్సింగ్ పెడితే ఫెన్సింగ్ వైర్ తోటి ఇనప కంచెల మధ్య వేసి నొక్కేస్తున్నారు భక్తులను రాస్తాడు. అసలు ఏమన్నా ఇప్పుడు వాడు ఎవడో చెప్పాడు. ఆ రాసేవాడికన్నా బుద్ధి లేదా? రాసేవాడికన్నా జ్ఞానం ఉండాలి కదా. ప్రతి దానికి చంద్రబాబు సర్కారు విఫలం. రాసుకో విఫలం అని కూర్చొని రాసి 4 గోళ్ల మధ్య కూర్చొని 7 దైవ కార్యాలకు సంబంధించి అతి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో చేస్తున్న ఏర్పాట్ల గురించి నీ ఏడుపుని ప్రదర్శించమాక, బయట పెట్టమాక. అవసరం లేదు. నేను అందుకనే ఈ సాక్షి రిపోర్టర్లకి లేదు, వాళ్ళకేటో అర్థం కాదు. అందుకని వాళ్ళకి వేరే మీడియా సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా సహకరించమాకండి. వాడు సాక్షి రిప్రజెంటేటివ్ అయితే వాడికి కనీసం మీ వాటర్ బాటిల్లో మంచినీళ్ళు కూడా ఇవ్వమాకండి. ఈ సంక్రాంతి అయిపోయే వరకు మీరు ఒక దీక్ష తీసుకోండి, దీన్ని దీక్షలాగా తీసుకోండి. వాడు మీకు ఫ్రెండ్ అయితే కావచ్చు. మకర సంక్రాంతి ముహూర్తాలు అయిపోయే వరకు కూడా సాక్షి జర్నలిస్ట్ అన్న వాడికి తిరుపతి కొండ మీద ఎవడు సాటి జర్నలిస్ట్, నేను వేరే విషయాలనేమో చెప్పట్లా, సాటి జర్నలిస్టు కనీసం మీరు వాటర్ కూడా ఇవ్వమాకండి, సహకరించమాకండి, వాళ్ళకి సహకరించద్దు. ఇటువంటి అభూత కల్పనలు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తూ ఉంటే మనం ఎందుకు సహకరించాలి? అందుకని సాక్షి మీడియాకి సంబంధించిన వాడు ఎవడైనా సరే సాటి జర్నలిస్టులు ఎవరు సహకరించమాకండి. కనీసం తాగేందుకు మంచినీళ్ళు కూడా మీ బాటిల్లో నీళ్లు ఒక్క చుక్క కూడా వాళ్ళకి ఇవ్వమాకండి. ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇటువంటి అభూత కల్పనలు రాసి భక్తుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పడదు.